చూడండి, ఇప్పుడు ఒక టైంలో మన క్యాష్ తోటి మార్కెటింగ్ షాపింగ్ అన్ని చేసేవాడు. అక్కడి నుంచి తర్వాత కార్డ్ వచ్చింది, దాని తర్వాత వాలెట్ వచ్చింది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ ద్వారాగా కూడా మనం పేమెంట్ చేస్తున్నాం. రకరకాల అప్లికేషన్ మనం యూజ్ చేస్తున్నాం, మనందరికీ తెలుసు. ఆ అప్లికేషన్ నుంచి మనం ఆ సర్వీస్ గా తీసుకుంటున్నాం, కానీ అక్కడి నుంచి మనకి బెనిఫిట్ రావట్లేదు. సో ఆ కంపెనీస్ అన్ని మనకి సర్వీస్ కానీ ప్రొడక్ట్ కానీ ఇప్పిస్తుండ్రు ఆ అప్లికేషన్ ద్వారాగా. సో మనం అది తీసుకున్నప్పుడు మన సర్వీస్ మనకు దొరికిపోతుంది. మన పేమెంట్ చేస్తే మన ప్రాసెస్ క్లియర్ అయిపోయింది. కానీ అక్కడ ఒక బెనిఫిట్ వస్తుంది. ఆ బెనిఫిట్ ని కనిపెట్టారు మన శ్రీకృష్ణ చౌదరి గారు లాక్డౌన్ లో, అంటే కోవిడ్ లాక్డౌన్ లో అతను ఈ విషయాన్ని కనిపెట్టి దీన్ని ఒక ప్రాసెస్ కింద తీసుకొచ్చారు. ఆ ప్రాసెస్ మన దగ్గర ఈ రోజు మొబైల్ పే లాగా ఉంది. అంటే అది ఏంటంటే ఇక్కడ నుంచి ఓన్లీ మనం పేమెంట్ చేస్తాం. సో మొబైల్ పేలో మనం రిజిస్టర్డ్ అవుతే ఇక్కడ ప్రొడక్ట్ ఏమైనా పర్చేస్ కోర్స్లీ చేయడం అవసరం లేదు, ఏ ప్రొడక్ట్ అమ్మవలసిన అవసరం లేదు, రికమెండ్ కూడా చేయవలసిన లేదు. నథింగ్, నో టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం లేదు ఇక్కడ. ఓన్లీ మనం చేసిందే మన ఫ్యామిలీ లైఫ్ లో మనకు అవసరం ఉన్న విషయాలు మనం ఇక్కడి నుంచి చేస్తాం. ప్రతి దానికి మనం పేమెంట్ చేయాలి. ఒక ప్రొడక్ట్ మనం ఎక్కడి నుంచి ఏ సైట్ నుంచి కొన్నా కూడా మనం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ పేమెంట్ చేయాలి కదా. అలాగే ఏ సర్వీస్ తీసుకున్నా కూడా ఆ సర్వీస్ మనం పేమెంట్ చేయాలి కదా. సో ఆ పేమెంట్ ప్రాసెస్ మన మొబైల్ పేని కానీ యూజ్ చేస్తే ఎవ్రీ టైం మనకి ఇక్కడ కమిషన్ దొరుకుతుంది. ఈ కమిషన్ రెగ్యులర్ బేసిస్ లో వస్తుంది. అది ఎంత ట్రాన్సాక్షన్ అవుతుంది అంతే. అది 1 పైసా అవ్వచ్చు, 1 రూపీ అవ్వచ్చు, 10 రూపీ అవ్వచ్చు, హండ్రెడ్స్ అవ్వచ్చు, థౌజండ్స్ లో కూడా అవ్వచ్చు. సో వాట్ ఎవర్ మేబీ ద టోటల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ యోర్స్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మనం ఎవరైనా రిఫర్ చేసామనుకోండి, మనది గ్రూప్ తయారవుతుంది. ఆ గ్రూప్ ని సియూజీ అంటాం, క్లోజ్ యూజర్ గ్రూప్. ఈ క్లోజ్ యూజర్ గ్రూప్ ద్వారా కూడా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే వాళ్ళ సేవింగ్స్ అవుతుంది డైరెక్ట్ ట్రాన్సాక్షన్ లో. అట్ ద సేమ్ టైం మీ ద్వారా రిఫరల్, మా ద్వారా రిఫరల్ అయ్యేది కాబట్టి మనకి రిఫరల్ కమిషన్ వస్తాయి. సో ఇవన్నీ కలిపి ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. సో ఈ ప్రాసెస్ ని మనం అర్థం చేసుకోవాలా. సో ఇక్కడ ఈరోజు జోగిరాజ్ గారు ఈ సిస్టమ్ గురించి మనకు చెప్తారు. సో మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో అందులో నేను ఒక పార్టిసిపెంట్ చూసిన, గెలాక్సీ A22 5G అని రాసింది. ప్లీజ్ ఇలా కాకుండా మీ పేరు ఏదో మీరు రాసుకోండి, మీరు ఏ ఊరు నుంచి బిలాంగ్ చేస్తుందో అది కూడా రాస్తే ఇంకా మంచిది. సో మీ పేరు, మీ ప్లేస్, ఇది మనీ మీరు ఇక్కడ మెన్షన్ చేసి పెడితే అది మనకు ఎవరైనా చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది. మీ తాలూకులో ఎవరైనా వచ్చినట్టుగా అయితే వాళ్ళకి కూడా తెలుస్తుంది మీరు ఉన్నారు ఈ మీటింగ్ లో. ఇప్పుడు నా పేరు చూడండి, నేను రాసున్నాను, నా పేరు తర్వాత వైజాగ్ అని రాసింది. అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే నేను ఉన్నాను, వైజాగ్ నుంచి బిలాంగ్ చేస్తాను, వాళ్ళకి తెలుసు. సో అలాగే ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తాను, వాళ్ళ పేరు, వాళ్ళ ప్లేస్, ఆ డిస్ట్రిక్ట్ కానీ ఆ విలేజ్ కానీ అది సిటీ కానీ వాట్ ఎవర్ మేబీ ఆ ప్లేస్ కి ఒక మెన్షన్ చేస్తే ఐడెంటిఫికేషన్ కి బాగుంటుంది. సో ఇది కూడా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఇంకెక్కువ టైం తీసుకోకుండా నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తాను, ఈ సిస్టమ్ గురించి బాగా తెలుసుకోండి. ఇది మన ఫ్యామిలీలో కూడా చాలా మందికి అవసరం వస్తుంది. అది మనీ సేవింగ్స్ కానీ మనీ అర్నింగ్స్ కానీ. ఎందుకంటే ఇక్కడ ఈ రెండు ఆపర్చునిటీ ఉంది. ఆ ఆపర్చునిటీ మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఒక మంచి బెనిఫిట్ మనం తీసుకోగలుగుతాం. సో ఇంక నేను ఎక్కువ టైం తీసుకోకుండా మిస్టర్ జోగిరాజ్ గారికి నేను ఇన్వైట్ చేస్తాను మన అందరి తరఫు నుంచి. సార్ వెల్కమ్, ప్లీజ్. జోగిరాజ్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నా వాయిస్ స్క్రీన్ రెండు క్లియర్ ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నా పేరు జోగిరాజు, కాకినాడ. మొబైల్ పే ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మన కంపెనీ పేరు మొబైల్ పే, ఆజ్ బి ఔర్ కల్ బి. ఆజ్ బి ఔర్ కల్ బి ఏదైతే ఉందో ఆ ట్యాగ్ లైన్ లోని చాలా అర్థంతో ఉన్నటువంటి అంశం. మనిషి జీవనం సాగించేటప్పుడు ఒక నెలవారీ ఏదైతే అవసరాలు ఉంటాయో అందులో 3 విభాగాలుగా డివైడ్ చేయబడినాయి మిత్రులారా. ఒకటి నీడ్స్, అంటే నిత్యము అవసరం ఉండేటటువంటిది, అంటే ఆజ్బి అంటే ప్రతిరోజు మనకి అవసరం ఉండేటటువంటి వస్తువులు. రెండోది వాంట్స్, మూడోది గోల్స్. నెలకి ఒక 50 నుంచి శాలరీ తెచ్చుకున్న వాళ్ళు 1,00,000 రూపాయల వరకు ఉన్నటువంటి వాళ్ళతో మినిమం
60% ఆఫ్ ద అమౌంట్ అంతా కూడా నీడ్స్కే ఎక్స్పెన్సెస్ చేయటం జరుగుతుంది మిత్రులారా. ఇది ఎందుకు మీకు తెలియజేయటం అంటే అండి, వేళ భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఒక ఆదాయం ఇస్తున్నారు అంటే కనుకండి, ఒక సేల్ అంటే వస్తువు ఒక చోట అమ్ముడు పోయినప్పుడు మాత్రమే మనకి ఆదాయం ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. వేళ చాలా మార్కెటింగ్ కంపెనీస్ అన్ని కూడా పాత్ర అదే పోషిస్తున్నాయి. కానీ దీన్ని ఒక అద్భుతంగా మన శ్రీకృష్ణ చౌదరి గారు యూజర్ గా ఉన్న వ్యక్తికి కూడా ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అన్న ఒక అద్భుతమైనటువంటి ఒక డ్రీమ్ తో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాను. ఏమిటి అంటే, నిత్యావసర వస్తువులు ఇవి కొనుక్కుంటే మనకు ఆదాయం రావటం. రెండోది, దైనందిక జీవితంలో ప్రతి కుటుంబంలో కూడా ప్రతి మనిషికి ఒక సెల్ ఫోన్ ఉండటం ఒక అయింది. దాంతో పాటు ఒకళ్ళ మొబైల్లో 1-2 సిమ్స్ కూడా ఉన్నాయి. ఇది ఎవరికి వారు సెల్ఫ్ గా రీఛార్జ్ చేసుకున్నా కూడా ఆపర్చునిటీ ఇవ్వటం రెండోది. మూడోది, ఫ్యూయల్ అనేది మనం ఎంతో కాలం నుంచి ప్రతి ఒక్కరూ అతనుకున్న 2 వీలర్ కానివ్వండి, అతనుకున్నటువంటి 4 వీలర్ కానీ 6 ఏదైనా పర్పస్ చేసిన అన్నిటికీ కూడా ఏ యూజర్కి ఇవ్వనటువంటి ఆపర్చునిటీ మన కంపెనీ ఇవ్వటం జరిగింది మిత్రులారా. ఇక్కడ మీరు ఎవరికైతే ఇది ఒక అవగాహన కింద ఎవరైతే చాలా సార్లు మన రవిరంగప్ప గారు చెప్పి ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి ఆర్థిక స్వాతంత్రం రావటం గ్యారంటీ. ఇది అర్థం చేసుకోవాలి అన్నది 1-2 సార్లు మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే నిత్యావసర వస్తువులు నెలకు వచ్చేట్టుకల్లా కొన్ని లక్షల కోట్ల రూపాయలు వ్యాపారం జరుగుతుంది. దానికి మన కంపెనీ కూడా మొబైల్ పే ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 20/5/2020 రిజిస్ట్రేషన్ చేయబడింది. ట్రాన్సాక్షన్ కూడా మనకి 30/7/2020 మొదటి ట్రాన్సాక్షన్ కూడా చేయటం జరిగింది మిత్రులారా. అలాగే ప్రతి సంవత్సరం కూడా 37 నుంచి ప్రతి సంవత్సరం ఒక రోజు సాటర్డే సండే వచ్చిన రోజులు కూడా కొద్ది మార్పు చేసుకుని దగ్గరలో అందరూ రావటం గురించి ఢిల్లీలో ప్రతి యానివర్సరీ ఫంక్షన్స్ ని నిర్వహించడం కూడా జరుగుతుంది మిత్రులారా. అందులో మన తెలుగు వారు కూడా చాలా అద్భుతమైనటువంటి బిజినెస్ ని చేసి అవార్డులు పొందటం కూడా జరిగింది మిత్రులారా. ఇవాళ టాప్ 30 ఎవరైతే ఉన్నారో అందులో ఒక 8 మన తెలుగువారు. మీరు అది ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాను మిత్రులారా. ఇక్కడ మనకి వై మొబైల్ పే ఇవాళ భారతదేశంలో 140 కోట్ల ప్లస్ జనాభా ఉన్నటువంటి భారతదేశంలో సుమారు ఒక 100 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరి దగ్గర కూడా డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ ఉంది. కానీ అది ఓన్లీ వాళ్ళు పేమెంట్ చేయటానికి కావాల్సిన సర్వీస్ మాత్రమే ఇస్తున్నది. మన కంపెనీ కూడా మొబైల్ పే అనేటటువంటి కంపెనీ కూడా ఈ కామర్స్ గా రిజిస్ట్రేషన్ అయ్యి ఈ కామర్స్ లో ట్రాన్సాక్షన్ చేయాలి అంటే కనుక ఒక డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ ఉండాలని మొదటిగా స్టార్ట్ చేసినప్పుడు ఒక థర్డ్ పార్టీతో ఒక ప్రీపెయిడ్ కార్డు ద్వారా స్టార్ట్ చేసి తదుపరి ఓన్ గా 2Pay వ్యాలెట్ తీసుకురావడం జరిగింది. 2Pay ప్రీపెయిడ్ కార్డు తీసుకురావడం జరిగింది. 2Pay UPIని కూడా తీసుకురావడం జరిగింది మిత్రులారా. ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటూ మనకి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సంస్థ. ఇది ఏమిటి వై మొబైల్ పే? ఎందుకు మొబైల్ పే చేయాలంటే కనుకండి, ఇందులో ఒక 4 రకాలైనటువంటి ప్రాసెసెస్ ని బ్లెండ్ చేసి ఒక కాన్సెప్ట్ రూపంలో తీసుకొచ్చినటువంటి సంస్థ. అది ఏమిటి అంటే కనుక డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ ఏదవుతుందో ఆ ప్రాసెస్
మనం మన కంపెనీ ఓన్ గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా లైసెన్స్ పొందినటువంటి సంస్థ, దాన్నే టూపే. ఈ కామర్స్ సంస్థ, మొబైల్ పే ఈ కామర్స్ అనేటువంటి సంస్థతోనే మనం స్టార్ట్ చేయడం జరిగాం. రెండోది. మూడోది వచ్చేటికల్లా ఎఫిలియేషన్. అంటే ఈ కామర్స్ సంస్థల లాంటి చాలా సంస్థలు మనకి మార్కెట్లో ఉన్నాయి. వారితో కూడా మనం ఒప్పందం చేసుకుని మన కంపెనీ ముందుకు వెళ్ళటం జరుగుతుంది మిత్రులారా. ఈ మూడు కాకుండా అదనంగా వచ్చినటువంటి రెఫరల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో ఇది ఒక అద్భుతం. ఇవాళ మార్కెట్ అంతా కూడా రెఫరల్ బేస్ మీదే ఎక్కువగా బిజినెస్ ప్రమోట్ అవటం జరుగుతుంది మిత్రులారా. ప్రతినిత్యము ప్రతి ఒక్కరూ రిఫర్ చేస్తూనే ఉంటారు, కానీ ఎవరికి ఎటువంటి ఆదాయము పొందటం జరగటం లేదు మిత్రులారా. మీరు మీ ఊర్లో ఎవరు తారసపడ్డా, సార్ ఇక్కడ బెస్ట్ హాస్పిటల్ ఎక్కడుంది, ఇక్కడ బెస్ట్ హోటల్ ఎక్కడుంది, నేను బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి ఎలా వెళ్ళాలని ఎలా తరచుగా అడుగుతూ ఉంటే మీరు చాలా మందికి చాలా విధాలుగా చేయటం జరుగుతుంది మిత్రులారా. అలాగే దీన్ని ఒక యూనిక్ బ్లెండ్ చేసి మన శ్రీకృష్ణ చౌదరి గారు ఒక కాన్సెప్ట్ రూపంలో తీసుకురావడం జరిగింది. అది ప్రాసెస్ ఆఫ్ మొబైల్ పే. దీని ద్వారా ఏమవుతుందంటే ఇన్కమ్ ఆన్ ఎక్స్పెండిచర్. నేను ముందుగా మీకు తెలియజేశాను, నీడ్స్ ఏదవుతున్నాయో ప్రతి కుటుంబానికి వారికి వచ్చిన ఆదాయంలో 50 to 60% నీడ్స్. ఆ నీడ్స్ లో ఎవ్వరూ ఎటువంటి ఆపర్చునిటీ ఇవ్వలేదు. ఓన్లీ వన్ కంపెనీ మొబైల్ పే. శ్రీకృష్ణ చౌదరి గారు ఒక ఆలోచన చేసి మన భారతీయులు కూడా ఒక ఆర్థిక స్వాతంత్రం పొందాలి. అది ఏ విధంగా అంటే కనుక స్టార్ట్ ఫ్రమ్ ఎక్స్ట్రా ఇన్కమ్, అంటే ఒక అదనపు ఆదాయంతో ఇందులో స్టార్ట్ అవుతుంది ఇన్కమ్. తదుపరి లివింగ్ ఇన్కమ్ తో జర్నీ చేస్తూ ఉంటారు. ఇంకంత ఎఫర్ట్ పెట్టినట్టయితే కనుక మీకు లైఫ్ టైం ఇన్కమ్ రావడం జరుగుతుంది మిత్రులారా. ఆ ఇన్కమ్ ఆన్ ఎక్స్పెండిచర్ గురించి మనం వివరంగా తెలుసుకుందాం మిత్రులారా. మొబైల్ పే అప్లికేషన్ ఏదైతే ఉందో అది ఎర్నింగ్ అప్లికేషన్. ఇవాళ భారతదేశంలో యూజ్ చేస్తున్నటువంటి 100 crores పీపుల్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరి అప్లికేషన్ లో యూపీఐ ఉంది, డిజిటల్ అప్లికేషన్ ఉంది, కానీ అది ఓన్లీ సర్వీస్ అప్లికేషన్ మాత్రమే. ఈ ఎర్నింగ్ ఎప్పుడైతే అప్లికేషన్ మనం మొబైల్ పే ద్వారా మనం పొందడం జరిగిందో ఇది బిజినెస్ అప్లికేషన్ కింద టర్న్ అయింది మిత్రులారా. ఇందులో ఎటువంటి పెట్టుబడి లేదు, నో ఇన్వెస్ట్మెంట్, నో సేల్స్, సెల్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్. మనది సేల్స్ మీద చేస్తున్నటువంటి వ్యాపారం కాదు. ఇది 1-2 సార్లు మీరు ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నాను మిత్రులారా. ప్రతినిత్యము మనం చేస్తున్నటువంటి డిజిటల్ పేమెంట్ సపోర్ట్ తో చేసిన ఎక్స్పెన్సెస్ అన్ని కూడా మీరు టూపే ఎక్స్పెన్సెస్ ద్వారా చేసినట్టయితే మీకు ఎర్నింగ్ అప్లికేషన్ కింద కన్వర్ట్ అవుతుంది మిత్రులారా. మన కంపెనీ ఒక అద్భుతమైనటువంటి ఒక వెండార్ ప్రాసెస్ తీసుకురావడం జరిగింది. మొబైల్ పే కంపెనీ భారతదేశంలో ఉన్నటువంటి టాప్ బ్రాండ్ కంపెనీస్ ఏదవుతున్నాయో సుమారు ఒక 200 కంపెనీలు మన కంపెనీ ఒప్పందం చేసుకుంది. ఒక్కొక్క కంపెనీ కూడా భారతదేశంలో 10,000+ అవుట్లెట్స్ కలిగినటువంటి సామ్రాజ్యం మనకి ఒక ఆపర్చునిటీ ఇవ్వటం జరిగింది మిత్రులారా. అదే కాకుండా ఇవాళ ఫ్యూయల్ ప్రాసెస్, ఇవాళ ఫ్యూయల్ అనేది ఒక అద్భుతమైనటువంటి రిఫరల్ ప్రోగ్రామ్ లో ఇస్తున్నటువంటి ఏకైక కంపెనీ మన మొబైల్ పే. ఈ మొబైల్ పే అప్లికేషన్ కి ఎవరైతే డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వ్యాలెట్ క్రియేట్ చేసుకుంటే వ్యాలెట్ ద్వారా పూర్తిగా సెక్యూరిటీ కానీ సేఫ్టీ కానీ ఉన్నటువంటి విధానం. ప్రీపెయిడ్ వ్యాలెట్, ప్రీపెయిడ్ కార్డు మనకి. అందులో చాలా BPPS అని చాలా సర్వీసెస్ ఉన్నాయి అప్లికేషన్లో, మీరు అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు మిత్రులు. ఆల్ సర్వీసెస్ అవైలబుల్ యూజ్. కంపెనీ ముందస్తుగానే చాలా మంది ఆన్లైన్ పేమెంట్స్ ఈ ప్రొడక్ట్స్ కి అలాగే సర్వీసెస్ కి పే చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల POS మిషన్ ద్వారా పే చేయాల్సి వస్తుంది. ఈవేళ మనకి UPI ఎక్కువగా అందరూ అలవాటు పడ్డారు. అంతకు ముందు అంతా కూడా కార్డు ట్రాన్సాక్షన్ చాలా ఎక్కువగా ఉండేది.
అందు గురించి ముందస్తుగా మన కంపెనీ ప్రీపెయిడ్ కార్డు కూడా తీసుకురావడం జరిగింది. ఆ కార్డుకు ప్రాసెస్ చేసుకోవడం వల్ల మనం అన్ని చోట్ల కూడా పేమెంట్ చేసుకునేటువంటి సౌలభ్యం కూడా మన కంపెనీ మనకి కలగజేయటం జరిగింది మిత్రులు. అటువంటి ప్రీపెయిడ్ కార్డు ఏదవుతుందో హైలీ సెక్యూర్డ్ ఉన్నటువంటి కార్డు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా సైబర్ నేరాల నుంచి ప్రొటెక్ట్ చేయటం గురించి తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రీపెయిడ్ కార్డు. మన కార్డు 7 years వ్యాలిడిటీ ఉంటుంది. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ 7 సంవత్సరాలు వ్యాలిడిటీ కలిగినటువంటి 7 సంవత్సరాలు కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తం అతి తక్కువగా అంటే 1000 రూపీస్ మాత్రమే తీసుకుని అందులో ఒక 150 రూపాయలు మీరు పే చేసిన వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్యాక్స్ పే చేయటం జరుగుతుంది మిత్రులారా. ఆ 850 రూపాయలు కూడా మీరు చేస్తున్నటువంటి కార్డు ట్రాన్సాక్షన్ ద్వారా ఎవ్రీ 25,000కి 50 రూపీస్ చొప్పున రిఫండ్ చేయటం కూడా జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. అంటే మీ 850 రూపాయలు కూడా ఫ్రీ చేయాలి అనేటువంటి సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి మొబైల్ పే ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మిత్రులారా. ఈ కార్డు ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనకి రాబోయే రోజుల్లో మెట్రో చాలా సిటీస్ లో ఉన్నాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్డు యూజ్ చేయాల్సి వస్తుంది. అటువంటి అవసరం లేకుండా ఓన్లీ వన్ కార్డ్ ఎన్సిఎంసి అనేటువంటి సంస్థతో మన కంపెనీ ఒప్పందం చేసుకుంది కాబట్టి దీని ద్వారా టికెట్లెస్ ట్రావెల్ చేస్తూ ఎష్యూర్డ్ కమిషన్ పొందేటటువంటి అవకాశం కూడా మనకు ఉంది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. మన కార్డు ఏదవుతుందో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ద్వారా మనం ఉపయోగం చేసుకోవచ్చు మిత్రులారా. ఈ కార్డు ద్వారా ప్రీపెయిడ్ కార్డు ఏదైతే మనకి గవర్నమెంట్ ఇవ్వటం జరిగిందో దాని ద్వారా కొంత ఆదాయం మనకి రావటం జరుగుతుంది. ఈ ఆదాయాన్ని మనకి ఏ విధంగా ఇస్తున్నారో మనం తెలుసుకుందాం మిత్రులారా. కంపెనీకి వచ్చినటువంటి ఎండిఆర్ ఏదవుతుందో రెవెన్యూ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ద్వారా మనం చేస్తున్న ట్రాన్సాక్షన్ ద్వారా ఒక ఆదాయం జనరేట్ అవుతుంది. ఓన్లీ వన్ కంపెనీ మొబైల్ పే మాత్రమే తన యూజర్స్ కి షేర్ చేస్తున్నటువంటి ఏకైక కంపెనీ. అదొకటి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం. వచ్చిన ఆదాయంలో 75% యూజర్ కి వారి టీం సభ్యులకి 25% మాత్రమే కంపెనీ ఈ పర్మిషన్స్ కి మెయింటెనెన్స్ కి ఎస్టాబ్లిష్మెంట్ కి అన్నిటికి కలిపి ఓన్లీ 25% మాత్రమే కంపెనీ వాటా మాత్రం. ఈ 75% యూజర్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఏదవుతుందో ప్రతి ఒక్కడు కూడా సెల్ఫ్ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటాం కాబట్టి అతను చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్ ద్వారా 20% సెల్ఫ్ ట్రాన్సాక్షన్ ద్వారా అతనికి ఒక ఆదాయం ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఒకే నెలలో 1వ తారీఖు నెలాఖరు లోపల కరా మీ సెల్ఫ్ ట్రాన్సాక్షన్ ఒక 5,000 రూపాయలకి కనుక చేరినట్టయితే మీకు సెల్ఫ్ ట్రాన్సాక్షన్ 20% కమిషన్ ఇస్తూ అదనంగా ఒక పాయింట్ జనరేట్ చేయడం జరుగుతుంది. అది ఒక 11% యూజర్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ తీసిన ఫండ్ నుంచి సెపరేట్ చేసి క్యాల్కులేట్ చేసి ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. అలాగే చాలా మంది నెలకి 5 లక్షల రూపాయల వరకు చేసుకునే సౌకర్యం ఉంది ఫుల్ కేవైసీ చేసుకునే వాళ్ళకి. ఇవాళ ప్రతి నెల మొదటి 4-5 రోజుల్లోనే ల్యాక్స్ ఆఫ్ ది బిజినెస్ చేసేటటువంటి ఉంది. మీరు మన డాష్ బోర్డ్ లో చూసుకోవచ్చు మిత్రులారా. అలా కనుక ఎవరైతే నెలకి 50,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 6 లక్షల రూపాయలు చేస్తే అదనంగా ఒక 6% తీసి ఒక ఫండ్ ఏర్పాటు చేసి ఎవరైతే చేస్తారో వారికి ఈ ఆదాయాన్ని షేర్ చేయటం జరుగుతుంది. ఓన్లీ వన్ కంపెనీ రిఫరల్ ప్రాసెస్ అంటే యూజర్ చేస్తున్నటువంటి ఎక్స్పెన్సెస్ లోంచి రిఫరల్ ద్వారా ఒక ఆదాయం ఇచ్చేటటువంటి కంపెనీ కాబట్టి మంది ఒక మ్యాట్రిక్స్ సిస్టమ్ ద్వారా ఒక 5 లెవెల్స్ ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని కంపెనీ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈచ్ లెవెల్ కి ఒక 8% చొప్పున 5 లెవెల్స్ కి కలిపి 40% రెవెన్యూ షేర్ చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం. తదుపరి 5వ కమిషన్ వచ్చాడు కదా, మనం ఎప్పుడైతే రిఫరల్ ప్రోగ్రామ్ లో కొంతమందిని డైరెక్ట్ గా రిఫర్ చేయడం జరుగుతుంది. ఆ రిఫర్ చేస్తున్నటువంటి వాళ్ళు వారి ట్రాన్సాక్షన్స్ మీద
ఫస్ట్ లెవెల్లో 8% ఇస్తూ అదనంగా మళ్ళా మీరు సియుజి అచీవర్స్ క్లబ్ అని టోటల్ గా మీరు రిఫర్ చేసినటువంటి వాళ్ళ ట్రాన్సాక్షన్ ని ఎవ్రీ 50,000 కు ఒక పాయింట్ చొప్పున మీకు ఆదాయం ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ మనకి పక్కన ఇది ప్రతినిత్యము కూడా మనం వస్తువులు సేవలు కొనుగోలు చేస్తున్నటువంటి విధానం, అంటే బయ్యింగ్ కాన్సెప్ట్. మొబైల్ రీఛార్జెస్ ఎటువంటి ఎవరికి కూడా మనంతట మనం చేసుకుంటూ వస్తుంది. అలాగే డిటిహెచ్ రీఛార్జ్ కానీ, పోస్ట్ పెయిడ్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, ఎఫిలియేషన్ సైట్, ఇలాగ ప్రతిదీ కూడా మీరు ప్రతి నిత్యము నీడ్స్ లో ఉన్నటువంటి దానికి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నటువంటి ఏకైక కంపెనీ. అది ఒకసారి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం. అలాగే మన కంపెనీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వాలి, కొంత ఎఫర్ట్ పెట్టి కొంత క్లబ్ కనుక ఒక లెవెల్ ఆఫ్ ది క్లబ్ మీరు అచీవ్ అయినట్టయితే నిరంతరము ఒక ఆదాయం ఇచ్చేటటువంటి ఒక ప్రాసెస్ ని మొబైల్ పే రెగ్యులర్ క్లబ్ ద్వారా మన కంపెనీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మిత్రులారా. అది ఒకటి. మొదటిది ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా రిఫరల్ ప్రోగ్రామ్ లో యాక్టివ్ కార్డ్ యూజర్స్ ని ఒక 10 మందిని రిఫర్ చేసినప్పుడు మీరు మీ సియుజి నుంచి ఇన్కమ్ తీసుకునేటటువంటి ఎలిజిబిలిటీ రావటం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. మనకి ఎప్పుడైతే ఆ ఎలిజిబిలిటీ ఇచ్చినటువంటి 10 మందికి కూడా మనం గ్రాటిట్యూడ్ తెలియజేయాలి కాబట్టి వారికి ఒక్కొక్కరికి కూడా మళ్ళా సియుజి ఇన్కమ్ అచీవర్స్ కింద ప్రమోట్ చేసినట్టయితే, అంటే వారికి కావాల్సినటువంటి నాలెడ్జ్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చూసినట్టయితే ఆటోమేటిక్ గా వాళ్ళు అచీవ్ అయితే 10x10 అంటే ఆటోమేటిక్ గా మీకు రెండవ లెవెల్లో, సెకండ్ లెవెల్లో ఇండైరెక్ట్ గా ఒక 100 మెంబర్స్ మీకు సియుజి రిఫరల్ టీం రావడం జరుగుతుంది. దాంతో మీకు సూపర్ ఎక్స్ప్రెస్ కార్డ్ క్లబ్ అచీవర్ కింద కంపెనీ మిమ్మల్ని ఒక అచీవర్ కింద రికగ్నైజ్ చేయడం జరుగుతుంది మిత్రులారా. అంటే ఈ 100 మంది ద్వారా మనం ఒక క్లబ్ అచీవ్ అయ్యాం కాబట్టి ఈ 100 మందికి మనం గ్రాటిట్యూడ్ తెలియజేసినట్టయితే, ఒక్కొక్కరిని సియుజి ఇన్కమ్ అచీవర్స్ కింద ప్రమోట్ చేసినట్టయితే మరలా 100x10 అంటే మీకు మూడో లెవెల్లో ఇండైరెక్ట్ గా ఒక 1000 మంది రిఫరల్ టీం రావడం జరుగుతుంది. దాని ద్వారా మీరు ఫాస్ట్ కార్డ్ క్లబ్ అచీవ్ అవటం జరుగుతుంది మిత్రులారా. అలాగే తదుపరి ఈ 1000 మందికి కూడా మనం ఈ డిజిటల్ మనకి ఉన్నటువంటి జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయటం, ప్రతిరోజు నేషనల్ ఫోరం 9 o'clock ఉంది. మనకి యాజమాన్యం ఇచ్చినటువంటి తెలుగులో ప్రతి సండే 8 o'clock కి, బుధవారం 8 o'clock కి టెక్నికల్ సెషన్. ఈ సెషన్స్ కి మీరు ఇన్వైట్ చేసి వాళ్ళని నాలెడ్జ్ షేర్ చేసినట్టే ఆటోమేటిక్ గా 1000 ఎవరో ఒక్కొక్కరిని 10 మందికి సియుజి ఇన్కమ్ అచీవర్స్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఒక 10,000 మంది రావడం జరుగుతుంది. అది 4వ లెవెల్లో ఇండైరెక్ట్ గా మీరు సూపర్ ఫాస్ట్ కార్డ్ క్లబ్ అచీవ్ అవటం జరుగుతుంది మిత్రులారా. వీళ్ళకి ఇన్కమ్ ఏ విధంగా ఇస్తారు అంటే కనుక, కంపెనీ ఒక నెలకి 1వ తారీఖు నెలాఖరు దాకా ఉన్నటువంటి యూజర్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఏదవుతుందో దాని నుంచి వచ్చినటువంటి ఫండ్ 2% తీసి దాంట్లోంచి ఇక్కడ ఎంతమంది అయితే అచీవ్ అయ్యారో వారందరూ కూడా సమానంగా ప్రతి నెల 1వ తారీఖున ఎంత అమౌంట్ అయితే ఇస్తారో అది అనౌన్స్మెంట్ చేస్తుంది. 15th కల్లా మీకు వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ అవటం జరుగుతుంది మిత్రులారా. టైం లిమిట్ ఇంకా స్టార్ట్ చేయలేదు, కంపెనీ ఫ్రీలాన్సింగ్ లో ఉంది కాబట్టి మీకు ముందుగానే తెలియజేశాను. మనకు నీడ్స్ ఏదవుతున్నాయో ప్రతి ఒక్కరూ ఈవేళ ఒక సూపర్ బజార్ అని, చాలా మటుకి రిలయన్స్ అని, బిగ్ బాస్కెట్ అని, బ్లింకిట్ అని, ఇలాగ చాలా చోట్ల మనం వస్తువులు మనకి కావాల్సినటువంటి నీడ్స్ పర్చేజ్ చేస్తూ ఉంటాం, బై చేస్తూ ఉంటాం. అందులో ఎటువంటి కార్డు లేకపోయినా కూడా ఇది స్టార్ట్ చేస్తే చాలు, యూజర్ డిస్ట్రిబ్యూషన్ కమిషన్ ఎందుందో అందులో 51% కమిషన్ మీకు ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. సెల్ఫ్ కమిషన్ ఇది ఒక అద్భుతం. నో కార్డ్ నీడెడ్ ఫర్ దిస్ కమిషన్. ఈ కమిషన్ పొందడానికి ఎటువంటి
కార్డు అవసరం లేదు. మీకు ఈ కంపెనీస్ అన్ని కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాం జరుగుతున్నాం మిత్రులారా. అలాగే ఇక్కడ 5 లెవెల్స్ ఒక మ్యాట్రిక్ సిస్టమ్ ఉంది. ఈచ్ లెవెల్ కి 5% చొప్పున డిస్ట్రిబ్యూషన్ కమిషన్ కూడా ఇవ్వటం జరుగుతుంది మిత్రులారా. ఇది మనకి ప్రతి నెల ప్రతి కుటుంబానికి నెలకి ఒక 10,000 రూపాయల వరకు కూడా మనకు కావాల్సిన నీడ్స్ అన్ని కూడా మనకు నచ్చిన చోట మనం కొనుక్కుంటే అందులోంచి మన మొబైల్ పే కంపెనీ ఇచ్చినటువంటి ఆపర్చునిటీ ద్వారా మనం అదనంగా ఆదాయం పొందేటటువంటి అవకాశం ఉంది మిత్రులారా. మన కంపెనీ ఒక గ్రేట్ ఎఫిలియేషన్ చేసుకున్నటువంటి BPCL భారతదేశంలో 2వ అతిపెద్ద ఫ్యూయల్ కంపెనీ. మనం ఎప్పుడైతే ఈ పర్మిషన్స్ అన్ని కూడా ఈ కామర్స్ సిస్టమ్ లో ఉన్నామో మన కంపెనీతో ఆ కంపెనీ ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాని ద్వారా మన రిఫరల్ ప్రోగ్రామ్ అనేది ఉంది కాబట్టి ఆ రిఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మన అందరికీ కూడా ఈ ఆపర్చునిటీ అనేది రావటం జరిగింది మిత్రులారా. మన మిత్రులైనటువంటి కొంతమంది ఫ్యూయల్ ఫ్రీ ప్రోగ్రామ్ అంటే ప్రతి వ్యక్తికి ప్రతి నెలకి ఫ్యూయల్ కి ఇంత బడ్జెట్ అని కేటాయించడం జరుగుతుంది మిత్రులారా. పర్ డే 100 రూపీస్ అయితే కనుక నెలకి 3,000, ఒక యావరేజ్న కొంతమందికి 5,000 రూపాయల వరకు కూడా ప్రతి ఫ్యామిలీలో కూడా ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ జరుగుతున్నాయి మిత్రులారా. 5,000 కూడా మనకి ఈ సిస్టమ్ ప్రకారంగా ఎవరైతే వర్క్ చేసుకుని దాన్ని ఫ్రీ చేసుకున్నారో మీరు 5,000 రూపాయల ఆదాయం పొందినట్టు అవుతుంది మిత్రులారా. అటువంటి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి సంస్థ. దీనికి కూడా ఎటువంటి కార్డు అవసరం లేదు. ఓన్లీ రిఫర్ చేసుకుని రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వ్యాలెట్ క్రియేట్ చేసుకుని దాన్ని రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది మిత్రులారా. టర్న్ ఎవరీ రీఫిల్ ఇంటూ ఏ రివార్డ్, స్టార్ట్ ఎర్నింగ్ విత్ మొబైల్ పే టుడే. అంటే ఈ రోజే మీరు రిజిస్టర్ చేసుకున్న వెంటనే దీన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం మంది అప్డేటెడ్ లో ఉంది కాబట్టి 1 అవర్ ముందు ఒక 2 అవర్స్ ముందు కనుక మీరు అందులో ఆ BPCL అని వ్యాలెట్ లో టాప్అప్ చేసుకున్నాక మీకు ఒక 2 అవర్స్ లో అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత అప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఇవాళ భారతదేశంలో ఇవాళ ఒక 30,000 అవుట్లెట్స్ కలిగినటువంటి BPCL, అందులో మీకు నియరెస్ట్ గా ఉన్నటువంటి BPCL అవుట్లెట్కి వెళ్ళి అందరూ కూడా 3 విధానాలుగా ప్రస్తుతం ఫ్యూయల్ పే చేస్తున్నారు. 1 క్యాష్, 2 కార్డు, 3 స్కాన్ అండ్ పే. ఈ 3 విధానాలు కాకుండా కంపెనీ ఒక ఆపర్చునిటీ బేస్ లో మనకి ఇచ్చింది కాబట్టి దీనికి OTP ద్వారా మనం పే చేయవలసినటువంటి సౌకర్యం. మీరు ఒక 500 మీకు ఎంత కావాలితే అంత మీరు టాప్అప్ చేసుకున్నా కానీ ఫ్యూయల్ దగ్గరికి వచ్చేటికల్లా మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత రిక్వైర్మెంట్ అక్కడ ఉన్నటువంటి ఆ BPCL ఫ్యూయల్ స్టేషన్ దగ్గర ఆ పర్సన్ కనుక మీరు చెప్పినట్టయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబరు అతను అడగటం జరుగుతుంది. అడిగిన వెంటనే మీరు మొబైల్ పేలో ఏదైతే టాప్అప్ చేసుకున్నటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్ అతనికి చెప్పవలసి వస్తుంది. చెప్పిన తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి CMS మిషన్ లో అతను ఎంటర్ చేసి మీ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఫ్యూయల్ ని కూడా ఎంటర్ చేసి అతను గెట్ OTP కొట్టగానే మీకు OTP మీకు రావటం జరుగుతుంది మిత్రులారా. OTP అండ్ ఫ్యూయల్ మీకు ఆ OTPలో క్లియర్ గా డిస్క్రిప్టివ్ గా ఉంటుంది. అది చూసుకుని మీరు ఎప్పుడైతే వాళ్ళకి OTP చెప్పిన వెంటనే మీ BPCL వ్యాలెట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవటం జరుగుతుంది మిత్రులారా. మన కమిషన్ మీరు టాప్అప్ చేసుకుని వెంటనే ఇస్తారు. ట్రాన్సాక్షన్ అనేది తదుపరి మీరు ఎప్పుడు చేసుకున్నా మీకు పర్వాలేదు మిత్రులారా. ఇది ఒక ప్రాసెస్. దీనికి మనకు ఉన్నటువంటి ఇంటర్ఫేస్ లో ఉండేటటువంటి ఆ BPCL అనేటువంటి ఐకాన్ ఉంటుంది. ఐకాన్ మీరు అందరూ కూడా చూసుకుని దాన్ని టచ్ చేసుకుని అక్కడ టాప్అప్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మిత్రులారా. అలాగే అక్కడ కింద మనకి ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ టైంకి పోయించుకున్నారో అన్నది మీకు SMS రూపంలో ఉంటుంది. అందులో ట్రాన్సాక్షన్ రూపంలో కూడా మీకు డిస్ప్లే అవటం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక గ్రేట్. రిజిస్టర్ యూజర్స్
బెనిఫిట్స్ ఏమిటి, మనం ఇందులో రిజిస్టర్ అయ్యాం, రిజిస్టర్ అయిన తర్వాత మీరు బిపిసిఎల్ క్యూఎల్ పోయించుకుంటున్నాం, దానికి వచ్చిన బెనిఫిట్స్ ఏంటో మనం తెలుసుకుందాం మిత్రులారా. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఆఫ్ ది బిపిసిఎల్ అంటే ప్రతి వ్యక్తికి ఒక ఫ్యామిలీలో అతనుకున్న వెహికల్స్ నిమిత్తం నెలకి ఒక 5,000 రూపాయలు కనుక యావరేజ్న పర్ యూజర్ పర్ మంత్ ట్రాన్సాక్షన్ చేసినట్టయితే అతనికి వచ్చేటటువంటి ఆదాయాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం మిత్రులారా. కంపెనీ సెల్ఫ్ కమిషన్ కింద 0.3% ఇవ్వటం జరుగుతుంది. 5,000 రూపాయలు ఇంటూ 0.3% అంటే 15 రూపీస్ మీకు ఒక సెల్ఫ్ కమిషన్ కింద జనరేట్ అవుతుంది మిత్రులారా. ఇది మీరందరూ కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. ఈ 15 రూపాయలు ఏదవుతుందో నెక్స్ట్ మీరు టాప్అప్ చేసుకున్నప్పుడు ఈ 15 రూపీస్ కూడా కమిషన్ లోంచి మీరు వాడుకునే సదుపాయం కూడా మన కంపెనీ ఇవ్వటం జరిగింది మిత్రులారా. ఇది మీరు గమనించవలసిందిగా కోరుచున్నాం. ఇఫ్ యు రెఫర్ అండ్ యువర్ టీమ్ ఆల్సో రెఫర్ దెన్ అంటే మన రెఫరల్ ప్రోగ్రామ్ ఒక ఇవ్వటం ద్వారా మనం ఎప్పుడైతే ఆ రెఫరల్ మీద కూడా కమిషన్ ఇచ్చేటటువంటి సిస్టమ్ భారతదేశంలో ఏకైక కంపెనీ మన మొబైల్ పే. దానికి ఆదాయం ఎంత ఇస్తుందంటే 0.05%. అతను కూడా 5,000 రూపాయలు కనుక రీఫిల్ పోయించుకున్నట్టయితే ఒక నెలకి యావరేజ్న అతని దగ్గర నుంచి మీకు ఒక ₹2.50 మీకు కమిషన్ జనరేట్ అవుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. కంపెనీ ఇప్పటి వరకు 5 లెవెల్స్ అలా కూడా ఫ్యూయల్ ప్రోగ్రామ్ కి 10 లెవెల్స్ ఇవ్వటం జరిగింది మిత్రులారా. ఎగ్జాంపుల్ ఆఫ్ ది సియూజీ తరచుగా మనకి రెఫర్ అండ్ ఎర్న్ అనేటువంటి పదం ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం. అలాగే ట్రాన్సాక్షన్ అండ్ ఎర్న్ అనేటువంటి పదం ఎక్కువగా వాడతాం. మనది రెఫరల్ ట్రాన్సాక్షన్ అండ్ ఎర్న్ అనేటువంటిది ఒక గ్రేట్. ఏదైతే మనం సెల్ఫ్ బెనిఫిట్ ఏదైతే పొందామో మన రెఫరల్ వాళ్ళు కూడా సెల్ఫ్ బెనిఫిట్ పొందుతారు. వాళ్ళ ద్వారా మనం రెఫరల్ బెనిఫిట్ కూడా పొందడం జరుగుతుంది మిత్రులారా. రెఫర్ మోర్ ఎర్న్ మోర్ అంటే రెఫర్ చేయటం ఏంటంటే సియూజీ మోర్ అవుతుంది. సియూజీ మోర్ అవటం మీద ఎర్నింగ్ కూడా ఎక్కువగా రావటం జరుగుతుంది మిత్రులారా. ఆ సియూజీ బిల్డ్ చేసేటప్పుడు మొదటి లెవెల్లో మీరు కనుక ఒక 5గురు కనుక రిఫర్ చేసినట్టయితే మీ టీం 5గురు, సియూజీ కింద 5గురు ఉంటాం. అదే రెండో లెవెల్లో ఈ 5గురు ద్వారా 5 × 5 అయితే 25 మంది వస్తారు. మీ సియూజీ 30 మంది రావడం జరుగుతుంది మిత్రులారా. 25 మంది ఒక్కొక్కరు 5గురు రిఫర్ చేస్తే మీకు మూడో లెవెల్లో 125, మీ సియూజీ వచ్చేటప్పుడు 155 మంది మిత్రులారా. అలాగే నాలుగో లెవెల్లో ఈ 125 మంది ఒక్కొక్కరు 5గురిని కనుక రిఫర్ చేసినట్టయితే మీది ఐదో లెవెల్లో 625 మంది రావటం జరుగుతుంది. మీ సియూజీ వచ్చేటకల్లా 780. తదుపరి ఐదో లెవెల్లో 3,125 మంది మీకు రెఫరల్ టీం రావడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ గా 5 మెంబర్స్ ని రిఫర్ చేస్తారు, కానీ వారి ద్వారా మీకు ఐదో లెవెల్కి వచ్చేటకల్లా 3,000 మంది రావటం జరుగుతుంది. దాని ద్వారా మీకు 3,905 మంది మీకు రెఫరల్ టీం రావటం జరుగుతుంది మిత్రురా. దీని ద్వారా ఫ్యూయల్ ఫ్రీ ప్రాసెస్ అనేది మీకు ఇక్కడికి రావటం జరుగుతుంది. ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ మీరు 1-2 సార్లు మీరు అందరూ స్టడీ చేస్తే మీకు అందరూ కూడా అవగాహన అవుతుంది. నేను ఆ ఫ్యూయల్ ఫ్రీ ప్రాసెస్ లోకి నేను వెళ్ళటం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ చూడండి ఒకసారి, ఎర్న్ మోర్ విత్ యువర్ టీమ్. లెవెల్ 1లో మీరు యూజర్స్ గా మొదటి లెవెల్లో 10 మందిని పరిచయం చేస్తే ఈ 10 మంది ద్వారా ఒక ఇద్దరిని పరిచయం చేస్తే రెండో లెవెల్ 30 మంది ముగ్గురిని చేస్తే మూడో లెవెల్లో 60 మంది, నాలుగో లెవెల్లో 120 మంది, ఐదో లెవెల్లో 200, ఆరో లెవెల్లో 260, 280, అలాగే ఏడో లెవెల్లో 300, అలాగే 8దో లెవెల్లో 350, 9దో లెవెల్లో 350, అలాగే 10దో లెవెల్లో 300. టోటల్ గా 10 లెవెల్స్ నుంచి మన కమిషన్ వస్తుంది కాబట్టి రిఫరల్ కమిషన్ 10 లెవెల్లో ఉన్నటువంటి టీం సియూజీ టీం వచ్చేటికల్లా మీకు 2,000 మంది. 2,000 మంది యావరేజ్న ఒక 5,000 రూపాయలు 30 రోజుల్లో వాళ్ళు ఎక్స్పెన్సెస్ చేసినప్పుడు వాళ్ళ ద్వారా మీకు 5,000 రూపాయలు కూడా ఇన్కమ్ జనరేట్ అయింది మిత్రులారా. దీని ద్వారా ఏమైందండి, మనది ఫ్యూయల్ ఫ్రీ ప్రాసెస్. మన బడ్జెట్ లో నీడ్స్ కి మన 5,000 రూపాయలు ఏదైతే కేటాయించడం జరిగిందో 5,000 రూపాయలు కూడా ఫ్రీ అవ్వటం జరిగింది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. ఇదే కనుక టీం డబుల్ అయితే
ఇన్కమ్ కూడా డబుల్ అవటం జరుగుతుంది. సేమ్ టీం ఒక 2000 మంది ఏదైతే మీరు టీంని ఎఫర్ట్ పెట్టి మీరు కనుక సియుజిని బిల్డ్ చేసినట్టయితే ఈ 2000 మంది ద్వారా మీరు దగ్గరలో ఉన్నటువంటి నీడ్స్, గ్రాసరీస్ అండ్ హోమ్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో దాని కనుక వారికి కూడా వెళ్ళి వాళ్ళు కొనుక్కునే విధంగా ఎలా అయితే ఆపర్చునిటీ చెప్పినట్టయితే మీకు ఒక 5,000 రూపాయలు చేస్తే 5,000 రూపాయలకి ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 రూపాయలు మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది మిత్రులారా. అంటే 2,000 మంది మీద ఆ రెఫరల్ కమిషన్ ₹1 కాబట్టి 2,000 మంది ద్వారా 10,000 రూపాయలు మీకు అదనపు ఆదాయం రావడం జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక అద్భుతం. ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ తో మనకి స్టార్ట్ అవుతుంది. తదుపరి లివింగ్ ఇన్కమ్ దీన్నే కనుక ఒక 4గురికి 5గురికి 10 మందికి కూడా డైరెక్ట్ గా ఉన్న వాళ్ళని సేమ్ ఫ్యూయల్ ఫ్రీ ప్రాసెస్ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్ గా లివింగ్ ఇన్కమ్ లోకి ట్రాన్స్ఫర్మేషన్ చెందడం జరుగుతుంది మిత్రులారా. తదుపరి మీరు లైఫ్ టైం ఇన్కమ్ పొందేటటువంటి అవకాశం కూడా ఉంది మిత్రులారా. మన కంపెనీ మనకున్నటువంటి సీనియర్స్ ఎవరవుతున్నారో రవిశర్మ గారు కానివ్వండి, అలాగే రవరంగప్ప గారి ద్వారా కానీ మన కంపెనీ చాలా కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఫ్యూయల్ ప్రాసెస్కి వచ్చేటప్పటికల్లా రాబోయే రోజుల్లో అతి త్వరలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా మన కంపెనీతో ఒప్పందం చేసుకుంటుంది. మన ఎండి గారు వాళ్ళతో టాక్స్ జరుగుతున్నాయి. ఎనీ టైం అది ఓకే అంటే కనుక నియర్ గా ఉన్నది దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మిత్రులారు. ఇది ఒక అద్భుతం. మనకి ఇదంతా కూడా ఎంత ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పినా కూడా ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ మనకి టెక్నికల్ గా మనకి పురుషోత్తం గారు ఉన్నారు. వారు మనకి ఎంత ఎక్స్పెన్సెస్ మంత్లీ ఎలాగ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఒక ఎగ్జాంపుల్ ఒక 20 మందిని మనం రిఫర్ చేస్తాం. వారి ద్వారా 2వ లెవెల్కి వచ్చేటికల్లా 20x10 అంటే 200, 3వ లెవెల్కి వచ్చే 200x10 అంటే 2,000 మంది 3వ లెవెల్కి ఇలా మనకి రావడం జరుగుతుంది. వారి ద్వారా వచ్చినటువంటి ఆ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ కానివ్వండి, అలాగే ఆ మంత్కి ఎంత వస్తుంది, అది ఎవ్రీడే కూడా ఎంత వస్తుంది, అవర్లీ ఎంత వస్తుంది, ఆ క్యాలిక్యులేషన్ అని కూడా మనకి తెలియజేయడానికి మన పురుషోత్తం గారు ఉన్నారు. ఆయన్ని వెల్కమ్ చెప్తున్నాను. వెల్కమ్ పురుషోత్తం సార్. సార్ వాయిస్ వినపడుతుందా? ఇప్పుడు ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ